सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ना जन्मांतर कृत पुण्यकर्म भाग्य वशान इवाళ నేను దక్షారామ క్షేత్రానికి భీమేశ్వర అర్చన చేసుకొని మాణిక్యాంబ అమ్మవారి సన్నిధికి రావడం జరిగింది. ఇత పూర్వం నేను చాలాసార్లు వచ్చాను, కానీ అమ్మవారు హిమాలయాల్లో ఉన్నట్టుగా చక్కగా ఆ రజితాగ్రమైనటువంటి ఆ రజతమయమైనటువంటి శోభతోటి ఉండేది. కానీ ఇవాళ ఆ తల్లి హేమాద్రి మీద కూర్చున్నట్టుగా అద్భుతమైన మణిద్వీప వర్ణంలో ఆ మణిద్వీపంలో కూర్చున్నంత ఆనందంగా మా ఆంజనేయమూర్తి గారి దంపతులు మొత్తం అంతా కూడా సువర్ణమయంగా దీన్ని తీర్చిదిద్దడము, అద్భుతమైన తాపడంతో మొత్తం అంతా సువర్ణమయంగా చేయడం, ఎక్కడ చూసినా హేమమయంగా తల్లి కనిపిస్తోంది. ఆ మాణిక్యాంబ అమ్మవారిని అష్టాదశ శక్తి పీఠాల్లో అతి విశేషమైనటువంటి ప్రదేశము. చక్కగా ఇక్కడ కింద శ్రీచక్రం మీద స్వయంగా తల్లి కూర్చొని ఉంటుంది. శ్రీచక్రం మీద అంటే పాదాన్ని శ్రీచక్రాన్ని ఏకకాలంలో అర్చించుకునేది అష్టాదశ శక్తి పీఠాల్లో ఎక్కడా లేదు. ఆ భాగ్యం ఈ క్షేత్రంలో మాత్రమే మనకు లభిస్తుంది. తర్వాత సోమ సూత్రము తూర్పు ముఖంగా ప్రాగ్ముఖంగా వేరే ఇంకెక్కడా కూడా కనిపించదు. అమ్మ ఆగ్నేయ దిగ్భాగాన్ని చూస్తూ ఇక్కడ అగ్నిహోత్రుడికి కూడా ప్రత్యేకంగా ఓ రూపం ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా అగ్నులని ఆరాధించడం అనేది సంప్రదాయము. కాబట్టి ఈ విశేషమైనటువంటి భీమేశ్వర క్షేత్రంలో ఆ దాక్షాయణి అమ్మవారు, అది మాఘమాసంలో మొట్టమొదట దాక్షాయణి అమ్మవారు ఎక్కడ దొరికిందయ్యా, ఎప్పుడు దొరికింది అన్నారు. సముద్రం దగ్గరికి వెళ్లి స్నానం చేస్తూ ఉంటే దక్షుడికి మాఘ పూర్ణిమ రోజే అమ్మవారు దర్శనమిచ్చి ఆయనతో పాటు ఇంటికి రావడము సంతానంగా ఒక శంఖంలో ఆ తల్లి దొరికింది. కాబట్టి అలా శంఖములో దొరికినటువంటి ఆ తల్లి ఇదిగో ఇక్కడ కూర్చొని అద్భుతంగా తానే మాణిక్యాంబాయి ఆ లోపల దాక్షాయణి అయి పరమేశ్వరుడి పక్కన ఎప్పుడు అలా కూర్చొని ఉండేటటువంటి ముద్ర. మిగతా ఎక్కడైనా సరే అమ్మ నిల్చొని ఉంటుంది, ఒక్క దక్షారామంలోనే లోపల కూర్చుంటుంది. ఇక్కడ మాణిక్యాంబ శ్రీచక్రం మీద ఇక్కడ ఉండేటువంటి ఆ తల్లి ఆగ్రహము, ఆ కోపదృష్టిని శాంతపరచాలి అనే దృష్టితో. కారణం ఏమిటి అంటే ఆ తల్లి దక్షుడు చేసినటువంటి పని నచ్చక తన పతిని జగద్గురు అని సంబోధించి ఒక్క శివ అనే 2 అక్షరాలు ఎవడు పలకడో వాడి యొక్క జన్మ వృధా అనే విషయాన్ని చెబుతూ తాను అగ్ని ప్రవేశం చేసి ఆ అగ్నితత్వాన్ని చూపిస్తూ ఆగ్నేయం వైపుకి కూర్చొని ఉంటుంది. అలాంటి ఆ ఆగ్నేయం వైపు చూసేటువంటి తల్లిని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఆవిడ్ని శాంతపరిచి అద్భుతంగా శ్రీచక్రం మీద ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే విధానంలో అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ అని ఏదైతే శంకరాచార్యులు వారు శాసనం చేశారో, నా పీఠం మీద ఎవరు కూర్చొని ఉంటారో నేనే వారనుకోండి అనే శాసనం చేశారు. మళ్లీ మా ఆంజనేయమూర్తి గారి దంపతులు సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శ్రీ 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 భారతీ తీర్థ మహా సువర్ణమయమై ఆ తల్లి వాళ్ళ మనల్ని అనుగ్రహిస్తోంది. దాక్షాయణి మాతకి జై, మాణిక్యాంబా మాతకి జై.